ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియజేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో భయపడకుడి అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానించుదాం. భయపడకుడి. దీనికి సంబంధించిన మూలవాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. దేవుని నామానికి స్తోత్రం. భయపడకుడి, నేనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 12 మంది అపోస్తలులు తుఫాను సమయంలో భయపడుతున్నారు. ప్రభు వారిని సమీపిస్తూ నీటి మీద నడుచుకుంటూ సమీపిస్తున్నప్పటికీ వారు భయపడుతున్నారు. వాళ్ళతో ప్రభు చెప్పుచున్న మాటలు, భయపడకుడి, నేనే. భయపడకుడి అనే పదం బైబిల్లో 365 సార్లు వ్రాయబడి ఉన్నది. సంవత్సరం నాకు 365 రోజులు, రోజుకొక వాగ్దానం చొప్పున 365 రోజులు దేవుడు మనలను ఈ మాట ద్వారా ఆదరిస్తున్నాడు. భయపడకుడి, భయపడకుడి. కానీ సైతాను మానవుల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి వాడే గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? భయం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తుంది, మానవుని మీద ప్రయోగిస్తుంది. ఎప్పుడైతే భయం అనే ఆయుధాన్ని మనిషి మీద ప్రయోగిస్తుందో సైతానం, ఆ మనిషి పిరికితనంతో కృంగిపోతాడు. ఆ పిరికితనంతో అశాంతిలోనికి వెళ్ళిపోతాడు. ఆ పిరికితనంతో ప్రభునందు దేవుని బిడ్డలారా కలవరంతో ఉంటాడు. ఆ పిరికితనంతో నీరసించిపోతాడు. ఆ పిరికితనంతో ఆత్మహత్యకు పాలవుతాడు. ఆ పిరికితనంతో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. అందుకనే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని రాయబడి ఉంది. భయపడుట వలన మనుషుల మీదకి ఏమొస్తుందంట? ఉరి వస్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అంటే నువ్వు భయపడుతూ ఉరిని తెచ్చుకుంటున్నావు. అనారోగ్యం అనే ఉరి, సమస్యలు అనే ఉరి, అశాంతి అనే ఉరి, ఆందోళన అనే ఉరి, అనారోగ్యం అనే ఉరి, ఇదంతా భయం వలన వస్తుంది. సైతానుకు తెలుసు, ఈ భయాన్ని మనిషిలో ప్రవేశపెడితే ఆ భయమో ఆ మనిషిని నాశనం చేస్తుంది, ఆ భయమో దేవుడి నుంచి దూరం చేస్తుంది అని సైతానుకు తెలుసు. అందుకనే మనిషి మీదకి భయం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. ఆ భయం నీలో ఉండిపోయి ఏది వస్తుందని భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. అందుకనే యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నువ్వు ఏది వస్తుందని భయపడతావో అదే నీ మీదకి వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, భయము వలన మనుషులకు ఉరి వచ్చును. సామెతలో 29:25లో రాయబడింది మాట. కాబట్టి నీలో భయము నిరంతరం ఉంటుందంటే
అది సైతాను ప్రయోగించినటువంటి ఆయుధము. సైతాను ప్రయోగించినటువంటి ఆయుధం. దేవుడు అసలు పిరిగితనాన్ని నీకు కలగజేయడు. ఎన్ని రకాల భయాలు నీకు ఉంటాయో తెలుసా? ఏదన్నా స్వీట్ తినాలన్నా భయపడతావు, హాట్ తినాలన్నా భయపడతావు, పప్పు తినాలన్నా భయపడతావు, చికెన్ తినాలన్నా భయపడతావు, మటన్ తినాలన్నా భయపడతావు, మంచినీళ్ళు తాగాలన్నా భయపడతావు. ఏదో ఒక జబ్బు వచ్చేస్తుందని నువ్వు భయంతో ఏది తిన్నా నీ మీదకి వచ్చేస్తుంది. అది భయంతో ఉండి ఏది మానేసినా నీ మీదకి వచ్చేస్తుంది. అందుకని యోబు అన్నాడు, ఇందాక చదివాం మనం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీలో భయం ఉంది, పిరికితనం ఉందంటే సైతాను కార్యం అది. నువ్వు ప్రతిసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావంటే పిరికితనం నీ జీవితంలో వచ్చేసాయి. నాకు పరిష్కారం లేదు, నాకు ఆత్మహత్య శరణ్యమని నీకు ఆలోచనలు వస్తున్నాయి అంటే అది పిరికితనం వల్లనే, భయం వల్లనే. అది సైతాను ప్రయోగించినటువంటి ఆయుధము. అందుకనే నన్నేలుచున్న భయమును నాలో నుంచి తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసుకో. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరిగితనం కలిగిన ఆత్మనివ్వలేదు. దయచేసి మన బైబిల్ తెరచి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. పిరికాత్మ నీలో ఉందంటే సైతాన్ నుంచి వచ్చింది. దేవుని ఆత్మ ధైర్యపరుస్తుంది, దేవుని ఆత్మ బలపరుస్తుంది. నీలో పిరికాత్మ ఉందంటే అది సైతానుది. నువ్వు సైతాను వశమై ఉన్నావు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురన్న బైబిల్లో ఉందా లేదా? అంటే నువ్వు భయపడుతున్నావంటే నీతి నీలో లేదని గుర్తెరగాలి. నీతిమంతులు మాత్రమే ధైర్యముగా ఉంటారు. యెహోవా యందు నమ్మకించువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే స్థిరముగా ఉంటారు. 125వ కీర్తన 1వ చరణం, యెహోవా యందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. నీతి కలిగి దేవుని యందు నమ్మికించితే నిత్యము నిలుచు సియోను కొండలాగా స్థిరంగా ఉంటావు. ఈ పిరిగితనాన్ని తొలగించాలి. తొలగించడానికి ఆయన అంటున్నాడు, భయపడకుడి నేనే, భయపడకుడి నేనే. యోహాను సువార్తలో 7 నేనేలు కనపడతాయి మనకి. ఎన్ని నేనేలు? 1 మార్గం సత్యం జీవం నేనే. నీ సమస్యలకు మార్గం పరిష్కారం అంతా నేనే. 2 పునరుత్థానం జీవం నేనే. 3 జీవాహారము నేనే. 4 గొర్రెలపోవు ద్వారము నేనే. 5 నిజమైన ద్రాక్షవల్లిని నేనే. 6 మంచి గొర్రెల కాపరిని నేనే. 7 లోకమునకు వెలుగును నేనే. ఎన్ని నేనేలు ఉన్నాయండి? 7 నేనేలు. ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు మనకి, ఎంత నిశ్చయం ఇస్తున్నాడు. ఇవన్నీ నేనేనయ్యా,
భయపడకుడి, భయపడకుడి. నేనే మార్గం, సత్యం, జీవము నేనే, పునరుత్థానం, జీవము నేనే, జీవాహారం నేనే, గొర్రెలపో ద్వారం నేనే, నిజమైన ద్రాక్షవల్లి నేనే, మంచి గొర్రెల కాపరు నేనే, లోకమునకు వెలుగును నేనేనని మనకు అభయమిస్తున్నాడు కనుక ఈ అభయవాక్యాన్ని మందునందుంచుకొని మనలో ఉన్న భయాన్నంతా పోగొట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పిరిగితనం నూరు పోసేది సైతాను, పిరిగితనం తొలగించండి, భయాన్ని తొలగించండి, ధైర్యం నింపండి, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మాకు దయచేయండి. విన్నవారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.